హాయ్ అండి, నా పేరు రూపేష్. మనం ఇంట్లో ఉండి 1 మంత్ అవుతుంది. బస్సులు, కార్లు అసలేం వాడటం లేదు. ప్లాస్టిక్లు వాడటం తగ్గించేసాం. ఇంట్లో ఉంటున్నాం కదా, ఇంతలా ఆపేసాం కదా. ఇలా చేయడం వల్ల నేచర్లో ఏం మార్పులు వచ్చాయి? కొంతమంది అయితే 90% ఓజోన్ లేయర్ రికవర్ అయింది అంటున్నారు. కొంతమంది అయితే పొల్యూషన్ మొత్తం తగ్గిపోయిందని అంటున్నారు. స్టార్స్ క్లియర్గా కనబడ్డాయి అంటున్నారు. 1 మంత్లో ఎంత మార్పు వస్తుందా? నిజమేనా? కరోనా ముందు ఎయిర్ పొల్యూషన్ ఎలా ఉంది? కరోనా వచ్చిన తర్వాత లాక్డౌన్లో ఎయిర్ పొల్యూషన్ ఎంత తగ్గింది? వాటర్ పొల్యూషన్ సిచ్యువేషన్ ఏంటి? వాటర్ పొల్యూషన్ నిజంగానే తగ్గిందా? ఓజోన్ లేయర్ ఎలా ఉంది? ఓజోన్ లేయర్ రికవర్ అయిందా? ఇలాంటి క్వశ్చన్స్ మీకు కూడా వచ్చే ఉంటాయి. అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద మంచి మంచి బొమ్మలతో మీకోసం వీడియో చేస్తాం. మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడైతే మేము వీడియో పెట్టిన వెంటనే మీరు చూడొచ్చు. సరే, ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఎయిర్ పొల్యూషన్. మనం దశాబ్దాల పాటు తయారు చేసిన ఎయిర్ పొల్యూషన్ మన దేశాన్ని ఏ సిచ్యువేషన్కి తీసుకొచ్చిందో ఒక్కసారి చూద్దాం. ప్రపంచంలో 30 అత్యధికమైన పొల్యూటెంట్ సిటీస్లో 21 భారతదేశంలో ఉన్నాయి. అందులో టాప్ 20లో 14 ఇండియన్ సిటీసే. అలా ఉంది మన ఇండియా సిచ్యువేషన్. ఒక సర్వేలో రఫ్గా సంవత్సరానికి 10 లక్షల మంది ఎయిర్ పొల్యూషన్, దానికి సంబంధించిన డిసీజెస్తో చనిపోతున్నారు. ఇంకా ఢిల్లీ విషయం చెప్పనవసరం లేదు. వింటర్ వచ్చిందంటే పిల్లలు స్కూల్కి కూడా పోకుండా ఇంట్లోనే ఉంటున్నారు. ఫ్లైట్లు కూడా కొన్నిసార్లు డైవర్ట్ చేస్తున్నారు పొల్యూషన్ వల్ల. లాక్డౌన్ వచ్చిన తర్వాత 1 మంత్లో ఆల్మోస్ట్ 71% పొల్యూషన్ తగ్గిపోయింది. ఒకసారి నాసా ఇచ్చిన శాటిలైట్ ఇమేజెస్ మనం చూద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇండియా యొక్క శాటిలైట్ ఇమేజ్ అనమాట. ఇక్కడ రెడ్ కలర్ మార్క్స్ ఉన్నాయి కదా, ఈ రెడ్ కలర్ మార్క్స్ అన్ని నైట్రోజన్ డైఆక్సైడ్ యొక్క కాన్సన్ట్రేషన్. ఇది జనవరి టు మార్చ్ 2019లో తీసిన ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఇక్కడ మీరు రెడ్ కలర్స్ చూసినమాట, ఇదంతా నైట్రోజన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇప్పుడు మీరు ఈ ఇమేజెస్ చూస్తే ఇది లేటెస్ట్ మార్చ్ ఏప్రిల్లో తీసిన శాటిలైట్ ఇమేజ్. ఇక్కడ ఢిల్లీ దగ్గర కానీ ఇవన్నీ కూడా మొత్తం అంతా పోయింది. ఇది జనవరి 1 టు మార్చ్ 24, ఇది 25 మార్చ్ టు 20th ఏప్రిల్. అంటే ఇది లాక్డౌన్ టైం అనమాట. చూడండి ఎంత పొల్యూషన్ తగ్గిపోయిందో. ఇంకా నెక్స్ట్ ఏరిసోల్. ఏరిసోల్ అంటే మన ఎయిర్లో డిసాల్వ్ అయినటువంటి సాలిడ్ పార్టికల్స్. ఇవన్నీ ఇండస్ట్రీస్ వేస్ట్ వల్ల, బైక్స్, కార్స్ వల్ల వచ్చే పొల్యూషన్ వల్ల, వీటి వల్ల ఇది మన ఎయిర్లో నిలిచిపోయి ఉంటుందన్నమాట. దీన్ని ఏరిసోల్ అంటారు. ఇది 2016లో ఎలా ఉంది చూడండి. ఇక్కడ మీకు ఆరెంజ్ కలర్గా కనబడుతుంది కదా, దాని మీనింగ్ ఏంటంటే అక్కడ సొల్యూషన్, అది ఏరిసోల్ కాన్సన్ట్రేషన్ అనమాట. ఇక్కడ థిక్గా ఉంటే అక్కడ ఎక్కువ ఉంది అని అర్థం. ఇంకా ఇక్కడ ఇది 2016, 2017, 2018 చూడండి. ఈ రెడ్ కలర్ కంటెంట్ పెరుగుతూ వస్తుంది. ఇంకా 2019లో కూడా ఇంకా పెరిగింది అక్కడి నుంచి ఇక్కడికి. ఇక్కడ 2020లోకి వచ్చేసరికి చూడండి ఎంత తగ్గిపోయిందో. ఇక్కడ వైట్ కంటెంట్ వచ్చేస్తుంది, రెడ్ కలర్ తగ్గిపోయి వైట్ వస్తుంది అనమాట. అంటే ఎరిసోల్ లెవెల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఇలానే కంటిన్యూస్గా ఉంటే ఇలా ఇండియా మొత్తం ఇలా నీట్గా మారిపోద్ది అనమాట. సో ఇంతలా పొల్యూషన్ తగ్గిపోతుంది. అంటే మనం ఎంత పొల్యూషన్ జనరేట్ చేస్తున్నామో మీరే ఆలోచించండి. ఇంకా కొన్ని నార్త్ ఇండియన్ సిటీస్లో అయితే హిమాలయస్ కూడా కనబడుతున్నాయంట. అవి ఎప్పుడో 10 సంవత్సరాల కింద కనపడాయట, ఇప్పుడు కనబడుతున్నాయి. ఒక 1 మంత్ అన్నీ ఆపేస్తే ఎయిర్ పొల్యూషన్ ఎంత తగ్గిపోయిందో మీరే చూసారు కదా. ఇంకా వాటర్ పొల్యూషన్. ఇంకా యమునా రివర్ అయితే చాలా క్లీన్ అయిపోయింది. ఎందుకంటే యమునాలో చాలా వరకు టాక్సిక్ వేస్ట్ అంతా కూడా ఇండస్ట్రీస్ నుంచి వచ్చి యమునా నదిలో కలిసేది. అదంతా ఇప్పుడు కలవడం లేదు. ఇంకా అది చాలా క్లీన్గా మారిపోయింది. ఇంకా గంగా నది వాటర్ అయితే ఇప్పుడు తాగేంత క్లియర్గా అయిపోయాయి. 40 సంవత్సరాల నుంచి ఇంత ప్యూర్ వాటర్ ఎప్పుడు చూడలేదంట. ఎందుకంటే రోజుకి గంగా నదిలో 100 మంది స్నానం చేస్తారు. ఇండస్ట్రియల్ వేస్ట్ చాలా కలుస్తుంది గంగా నదిలో. ఇంకా గార్బేజ్ ఇలా చాలా కలుస్తుంటాయి. అలా వాటర్ కూడా చాలా వరకు రికవర్ అయింది. ఓజోన్ లేయర్. మన భూమిని అల్ట్రావైలెట్ రేడియేషన్ నుంచి కాపాడేదే ఈ ఓజోన్ లేయర్. ఈ ఓజోన్ లేయర్ ఎంత ఇంపార్టెంట్ అంటే మన భూమి మీద లైఫ్ ఫామ్ అవ్వడానికి ఈ ఓజోన్ లేయరే కారణం. మన ఇండస్ట్రీస్ జనరేట్ చేసే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల
చాలా వరకు ఓజోన్ లేయర్ దెబ్బతిన్నది. ఈ లాక్డౌన్ వల్ల అది చాలా వరకు రికవర్ అయింది. రీసెంట్ స్టడీలో తెలిసింది ఏంటంటే ఓజోన్ లేయర్కున్న హోల్ ఇంత చిన్నగా ఎప్పుడు చూడలేదంట. అంటే దాని సైజ్ చాలా తగ్గుతూ వస్తుంది. ఇలానే లాక్డౌన్ కంటిన్యూ అవుతే ఈ ఓజోన్ లేయర్ 100% రికవర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇలా మన భూమి, గాలి, ఆకాశం అన్నీ మనం చేసే కాలుష్యం నుండి రికవర్ అవుతున్నాయి. ఇంకో పక్క పక్షులు, జంతువులు ఆనందంగా మనుషులు లేని ప్రపంచాన్ని ఎంజాయ్ చేస్తున్నాయి. బహుశా భగవంతుడు మనల్ని ఇంట్లో కూర్చోబెట్టి ప్రపంచాన్ని అంతా బాగు చేస్తున్నట్లుంది. ఆలోచిస్తే మనం ఒక్క నెల లేకపోతే ప్రపంచం ఎంతో పరిశుభ్రంగా మారుతుంది. మనం మన సుఖం కోసం నిర్మించుకున్న ఇండస్ట్రియలైజేషన్లో భాగంగా మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని సర్వనాశనం చేశాం. మనం ఇలానే ఉంటే మనల్ని చంపడానికి కరోనా రావనవసరం లేదు. మనం చేసుకున్న పొల్యూషనే మనల్ని చంపేస్తుంది. అలా జరగకుండా ఉండడానికి ప్రకృతి మనల్ని ఒక చిన్న క్రిమితో భయపెట్టి తాను మొత్తం శుద్ధి చేసుకుంటుంది. ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పిఆర్ ప్రొడక్షన్స్. బాయ్. హ్యాపీ